ఏట్రీ ఎండాకాలంలో వర్షమా దీనివల్ల మన ప్రాక్టీస్ డబ్బు అయిపోతుంది. అన్నా నువ్వు పెద్ద పెద్ద మ్యాచ్ వెళ్ళగొడతావు అన్నా. ఓపెనింగ్ మనమేరా, యావరేజ్ 30 ఉంటది. కానీ ఎప్పుడు వెళ్ళదన్నా నీ గురించి. అందరిలాగా నేను వాట్సాప్ స్టేటస్ గా పెట్టండి. నువ్వు చెప్తే నిజమన్నా. ఎక్కడికి రా? ఇక్కడ ఏదో బిర్యానీ ప్యాకెట్లు పంచుతాను రాట. ఏరా ఎటకారమా? లేకపోతే దేనికి వస్తారు గ్రౌండ్ కా? కుర్రోళ్ళకి ప్రాక్టీస్ చేపిద్దామనా? మీరు రండి రా. సరే వాళ్ళకి సొల్లు చెప్పుకో. ఇదే గ్రౌండ్ లో టోర్నమెంట్ పెట్టాం రా. అప్పుడు మన టీమే గెలిచిందంట. ఓవర్కి 20 రన్నులు కొట్టాలరా. ఫస్ట్ 3 బాల్కి 3 6 లీనా కొట్టాను. పెద్దగా ఏం కష్టపడక్కర్లేదురా. ఇలా స్ట్రైట్ బ్యాట్ ఎట్టు అనుకో, ఆ ఫోర్స్ కదే వెళ్ళిపోద్ది. అన్న కవర్స్ ఎప్పుడైనా 6 కొట్టావా? 360 డిగ్రీస్ కూడా మన బాల్స్ ఉంటారా, ఒకసారి చెక్ చేసుకో. అవునా? సుమారుగా సెట్ మీద 10 బాల్ నుంచి ఉంటాను రా. అయితే నీకు పెద్ద రికార్డ్స్ ఉన్నాయి అన్న. అరే మీతో నేను మాట్లాడతాను లేండి రా, వదిలేండి రా. పర్లేదు పర్లేదు. మరీ ఇబ్బంది పెడేస్తున్నారా మీరు? సరే ఇన్నిసేపు పొక్కు బాల్ కొట్టవేడు అన్న. ఆడు చెప్పిన చోటు మీరే వింటారా నాయన? అసలు మ్యాచ్ లోనే దించారా? పిల్లల ముందు పరుగు తీగరా. గొప్ప ఉంది కానీ బయటకు వెళ్తున్నారా? ఏటా ఈ మధ్యన బిజీ అయిపోతాను. ఒకటా ఇద్దరు రా బాబు, వేరే వేరే భాషలతో కూడా మనం ఫ్రెండ్షిప్ చేస్తాను. అదే నీకు తెలుగే సరిగ్గా రాదు, వాళ్ళతో ఎలా మాట్లాడతాను. వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? ఇప్పుడు అమ్మ ఇంగ్లీష్ మరి ఏటనుకోను? ఎక్కడ నేర్చినావు ఇదంతా? ఫ్రెండ్ యాప్ నా క్యాప్ ఉందిరా, అందులో మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. అబ్బాయిలతో అమ్మాయిలతో కూడా ఉన్నాం. ఎటవునా? అమ్మాయికి మనం వచ్చి వాళ్ళ గిఫ్ట్స్ కూడా పంపించుకోవచ్చాయి. వాళ్ళతో ఆడియో కాల్ వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చురా. ఇంగ్లీష్ ఒకటే కాదే, వాళ్ళతో